బ్రేకింగ్ న్యూస్. సొంత పార్టీ నేతలపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. కవిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. చిట్ చాట్ లో కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన ఆమె మాట్లాడిన మాటలు నిజమే అనుకుంటున్నానన్నారు. పెద్ద ప్యాకేజీ దొరికితే బీజేపీ నేతలు బీఆర్ఎస్ లో కలిసిపోతారన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలి, ఎవరు పోటీ చేయాలన్నది కూడా వాళ్లే డిసైడ్ చేస్తారంటూ హాట్ కామెంట్లు చేశారు రాజాసింగ్. గతంలో ఇదే జరిగిందని, దాంతో బీజేపీ నష్టపోయిందన్నారు. తెలంగాణలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి రావాల్సిందని, కానీ రాష్ట్ర నేతల తప్పుడు విధానాలతో పార్టీ నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారాయన. ప్రతి ఎన్నికల్లోనూ తమ పార్టీ నేతలు కుమ్మక్కవుతారని, ఈ కుమ్మక్కు రాజకీయాల వల్ల బీజేపీకి చాలా లాస్ జరిగిందన్నారు. బీజేపీ కార్యకర్తలందరికీ ఈ విషయం తెలుసని, కానీ ఎవరూ స్పందించరు. స్పందిస్తే సస్పెండ్ అవుతారంటూ సంచలన కామెంట్స్ చేశారు గోసామహల్ ఎమ్మెల్యే. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ వెంకట్, చెప్పండి. అటు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అయితే చూస్తున్నాము, రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు, సొంత పార్టీలపైన ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. వీటిని ఎలా చూడాలంటారు? దీనిపై ఆ పార్టీ నేతలు స్పందించే అవకాశం ఉందా? ఖచ్చితంగా అఖిల, నిన్ననే పార్టీ అధిష్టానం రాష్ట్ర ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ముఖ్య నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. కవిత అంశంలో కావచ్చు, కాళేశ్వరం నోటీసుల అంశంలో కావచ్చు, నోరు అదుపులో పెట్టుకోండి, ఎలాంటి వ్యక్తిగత స్టేట్మెంట్స్ ఇవ్వద్దండి, ఇస్తే మాత్రం ఉపేక్షించేది లేదనేది కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యం నిన్న జరిగింది. ఇవాళ కవిత ఇచ్చినటువంటి ఏదైతే చిట్ చాట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు ప్రకంపనలు సృష్టిస్తుంది. తాజాగా రాజేసింగ్ ఎమ్మెల్యే రాజేసింగ్ గోషవాళ్ళ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి బీజేపీ రాజేసింగ్ కవిత కామెంట్ల పైన ఆయన స్పందించారు. కవిత మాట్లాడిన మాటలు నిజమే, బీఆర్ఎస్ లో అటువంటి కుటుంబ తరహా సంబంధించిన అంశాలు కొనసాగుతున్నాయి. ఆమె చెప్పినటువంటి మాటల్లో వాస్తవం ఉందంటూ కూడా కవిత చేసినటువంటి చిట్ చాట్ ను సమర్థిస్తూ ఒక ప్రెస్ నోటు విడుదల చేసినటువంటి నేపథ్యం ఉంది. దాంతో పాటు కవిత కామెంట్లతో పాటు సొంత పార్టీ పైన కూడా మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం. తాజాగా గత కొన్ని రోజుల క్రితమే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పైన మేకప్ మ్యాన్ అంటూ కూడా కిషన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బీజేపీ వైఫల్యం చెందడానికి, అధికారంలోకి రాకపోవడానికి కిషన్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతల వల్లే పార్టీ మొత్తం కూడా డ్యామేజ్ జరుగుతుందంటూ గత కొన్ని రోజుల క్రితం వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు తాజాగా మరొకసారి కవిత కామెంట్స్ చిట్ చాట్ ను ఉద్దేశిస్తూ సొంత పార్టీ పైన కూడా నిప్పులు చెరిగారు. పెద్ద ప్యాకేజీ కనుక దొరికితే బీఆర్ఎస్ తో బీజేపీ నేతలు కుమ్మక్కవుతారు. ఈ కుమ్మక్కు రాజకీయాల వల్ల బీజేపీ మొత్తం కూడా వైఫల్యం చెందింది. గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నుంచి కొనసాగుతూ ఉంది. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా ఎవరు ఎక్కడ పోటీ చేయాలి, ఎవరు పోటీ చేయాలి, ఎందుకు పోటీ చేయాలి అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఆ విధానాల వల్లే పార్టీ డ్యామేజ్ జరుగుతుంది. ఇది ప్రతి కార్యకర్తకు తెలుసు, కానీ సస్పెండ్ అవుతారనే భయంతోనే ఎవరు కూడా స్పందించడం లేదంటూ కూడా సంచలన వ్యాఖ్యలు. దీని మీద ఇప్పుడు బీజేపీలో ఒకవైపు కవిత లేఖ ప్రకంపనలు సృష్టిస్తుంది బీఆర్ఎస్ లో, కానీ ఇక్కడ బీజేపీ సొంత నేతలే బీజేపీలో సంచలనం సృష్టిస్తున్నారు. సొంత పార్టీ పైనే ఎక్కువ పెడుతున్నారు, సొంత పార్టీ పైనే తీవ్రమైన విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. రాష్ట్ర కిషన్ రెడ్డి అధ్యక్షుడు కొనసాగుతున్నారు. కిషన్ రెడ్డి మాటలు ఎవరు కూడా పెడతలేరు. నేరుగా అధిష్టానం రంగంలో దిగి మొత్తం కూడా వార్నింగ్ ఇచ్చినా కూడా నేతలు చెవిన పెడుతున్నటువంటి నేపథ్యం. అందులో భాగంగా ఇవాళ రాజకీయం చేసినటువంటి వ్యాఖ్యలు ఒకవైపు బీజేపీని టార్గెట్ చేస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు కవిత సొంత పార్టీ పైన చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ఇక్కడ రాజకీయం కావచ్చు, ఇంకొకరు కావచ్చు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుత రాజకీయాల్లో ఒకవైపు ఈటల రాజేందర్కి వచ్చినటువంటి నోటీసులు కావచ్చు, కవిత రాసినటువంటి లేఖ కావచ్చు, ఇట్లాంటి అంశాల్లో బీజేపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు రాజకీయ సొంత పార్టీ పైన మరొకసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీలో చర్చ అయితే కొనసాగుతుంది. దీనిపైన రాజకీయం చేసినటువంటి వ్యాఖ్యల పైన పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది అయితే చూడాలి. అట్లా రైట్ వెంకట్, థ్యాంక్ యూ.